తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకుని మార్కెట్ను పెంచుకున్న స్టార్ హీరోలలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. గతంలో కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఎన్నో హిట్లను అందించిన ఈ హీరో ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయ్యారు అని చెప్పవచ్చు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నా సామిరంగా అనే మూవీతో సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు మన కింగ్ అక్కినేని నాగార్జున. ఈ సినిమాలో అశిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మెయిన్ రోల్ను పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ను అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టారు. ఇక టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రతి సినిమాకు గాను మినిమం 50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ను తీసుకోవటం జరుగుతుంది. తరువాత వెంకటేష్ కూడా చాలా కాలం నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ను తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇప్పుడు నాగార్జున రెమ్యూనరేషన్ మాత్రం మిగిలిన హీరోలతో పోల్చుకుంటే కాస్త వెనుకబడినట్లే తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి బంగారరాజు సినిమాకి గాను 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న నాగార్జున తరువాత వచ్చిన ది గోస్ట్ మూవీకి 8 కోట్లు ఛార్జ్ చేశారట. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నా సామిరంగా మూవీకి మాత్రం 10 కోట్ల వరకు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది.